హలో గాయ్స్, వెల్కమ్ టు ఓజిటీ ఛానల్ అండ్ టుడేస్ టాపిక్ ఇది టాపిక్ కాదు. ఈ ప్రపంచంలో ఎక్కడో ఏంటి, నీకు నాకు అంతెందుకు, మనకు తెలియకుండా మన పక్కనే జరిగే కథ కాదు. జీవితం అంటే మనం అనుకునే వాళ్ళ చేతిలో మోసపోయిన తండ్రి లేక ఒక తల్లి కథ ఇది. జీవితంలో ముందుకు సాగుదామా? కాదు, కథలో ముందుకు వెళ్దామా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఆ మనిషి చూడటానికి చిరిగిన చొక్కాతో బక్కపలిచిన శరీరంతో గట్టిగా ఒక 2 డిగ్రీల ఎండ కాస్తే మనిషి తట్టుకోలేడేమో అన్నట్టుగా ఉన్న మనిషి. కడుపులో ఆకలి కళ్ళల్లో తెలుస్తుంది. అలాంటి ఒక వ్యక్తి ఒక హోటల్ దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు హోటల్ యజమాని విస్తరి వేసి అన్నం వడ్డించడానికి వంగినప్పుడు ఆ వ్యక్తి అడిగాడు, భోజనానికి ఎంత తీసుకుంటారు? యజమాని చెప్పాడు, చేపల పులుసుతో అయితే 50 రూపాయలు, అవి లేకుండా అయితే 20 రూపాయలు. ఆ వ్యక్తి తన చిరిగిన చొక్కా జోబిలో నుండి నలిగి ముడతలు పడిన 10 రూపాయల నోటు తీసి యజమాని వైపు చెయ్యి చాచాడు. నా చేతిలో ఇవే ఉన్నాయి, వీటికి ఎంత వస్తే అంత పెట్టండి చాలు. ఉత్తి అన్నమైనా పర్వాలేదు, కాస్త ఆకలి తీరితే చాలు. నిన్నటి నుండి ఏమీ తినలేదు. ఆ మాట చెప్పడానికి ఆయన మాటలు తడబడుతున్నాయి, గొంతు వణుకుతోంది. హోటల్ యజమాని చేపల పులుసు తప్పించి అన్ని ఆయన విస్తరిలో వడ్డించారు. నేను ఆయన భోజనం చేయడాన్ని చూస్తూ నిలబడ్డాను. ఆయన కంటి నుండి కన్నీళ్లు సన్నగా జారుతున్నాయి. వాటిని తుడుచుకుంటూ చిన్నపిల్లాడిలా నెమ్మదిగా భోజనం చేస్తున్న ఆయన్ని పక్కన కూర్చున్న వ్యక్తి అడిగాడు, మీరెందుకు కన్నీరు పెడుతున్నారో తెలుసుకోవచ్చా అని. ఆయన ఆ మాట అడిగిన వ్యక్తి వైపు చూసి కళ్ళు తుడుచుకుంటూ ఇలా చెప్పారు, నా గత జీవితం గుర్తుకు వచ్చి కన్నీళ్లు వచ్చాయి. నాకు 3 పిల్లలు, 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ముగ్గురికి మంచి ఉద్యోగాలున్నాయి. నేను కూడబెట్టిన ప్రతి పైసా వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చు పెట్టాను. దానికోసం నేను నా యవ్వనాన్ని 28 సంవత్సరాల సంసారిక జీవితాన్ని కోల్పోయి ప్రవాస జీవితం గడిపాను. అన్నిటికీ నా వెన్నెముకై నిలిచిన నా భార్య నన్ను ఒంటరివాడిని చేసి ముందే వెళ్ళిపోయింది. ఆస్తి పంపకాలు చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి నా కొడుకులు కోడళ్ళు నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టారు. వాళ్లకు నేను భారం అవ్వడం మొదలయ్యాను. ఎంత ఒదిగి ఉంటున్నా నన్ను వాళ్ళు అంత దూరం పెట్టడం ప్రారంభించారు. నేను ముసలివాణ్ణి కదా, కనీసం నా వయస్సుకైనా గౌరవం ఇవ్వచ్చు కదా, అదీ లేదు. వారందరూ భోజనం చేసిన తరువాతనే నేను భోజనానికి వెళ్లేవాణ్ణి. అయినా అప్పుడు కూడా తిట్లు చిరాకులు తప్పేవి కాదు. భోజనం కన్నీళ్లతో తడిసి ఉప్పగా అయ్యేది. మనవళ్ళు కూడా నాతో మాట్లాడేవాళ్ళు కాదు. వాళ్ళ అమ్మ నాన్న చూస్తే తిడతారేమోనన్న భయంతో ఎప్పుడూ ఒకటే సతాయింపు, ఎక్కడికైనా పోయి బతకచ్చు కదా అని. పగలనక రాత్రనక చెమటోడ్చి కష్టపడి కంటి నిండా నిద్రపోకుండా కడుపు నిండా తినకుండే ఆమె నేను కూడబెట్టిన డబ్బుతో ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టిన ఈ ఇల్లు ఆమె జ్ఞాపకాలు. చివరి క్షణాలలో ఆవిడను పడుకోబెట్టిన ఈ ఇల్లు విడిచి వెళ్ళడానికి మనసు నా మాట వినడం లేదు, అడుగు ముందుకు వేయనివ్వడం లేదు. కానీ ఏం చేయను, కోడలి బంగారం దొంగిలించాననే నెపంతో దొంగ అనే ముద్ర వేశారు. కొడుకు కోపడ్డాడు, ఇంకా నయం కొట్టలేదు. అదే నా అదృష్టం. ఇంకా అక్కడ నిలబడితే అది కూడా జరగచ్చు. తండ్రిపై చేయి చేసుకున్న కొడుకు అనే అపవాదం వాడికి రాకూడదని బయటకు వచ్చాను. నాకు చావంటే భయం లేదు. అయినా నేను బతికి ఎవరికి ఉపయోగం, ఎవరి కోసం బతకాలి? ఆయన భోజనం మధ్యలోనే లేచిపోయారు. తన వద్దనున్న 10 రూపాయలు యజమాని ముందు పెట్టారు. యజమాని వద్దు, చేతిలో ఉండనివ్వండి అన్నాడు. ఎప్పుడైనా మీరు ఇక్కడికి రావచ్చు, మీకు భోజనం ఎప్పుడూ ఉంటుంది. అయితే ఆ వ్యక్తి 10 రూపాయలు అక్కడ పెట్టి చెప్పాడు, చాలా సంతోషం మీ ఉపకారానికి, ఏమీ అనుకోకండి. ఆత్మాభిమానం నన్ను విడడం లేదు, వస్తాను అంటూ ఆయన చిన్న మూటను తీసుకొని గమ్యం తెలియని బాటసారిలా వెళ్ళిపోయాడు. అయితే ఆ పెద్ద ఆయన నా మనసుకు చేసిన గాయం నేటికీ మానలేదు. అందుకే అంటారు, ప్రతి పచ్చని ఆకు ఏదో ఒకరోజు పండుటాకు అవుతుందని. పండుటాకు లాంటి ఆ పెద్దవాళ్లను పువ్వులలో పెట్టి చూసుకోవాలని, లేకుంటే మనకు అటువంటి ఒక రోజు వస్తుందని ఎవరూ చింతించడం లేదు ఎందుకో. సో ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇంపార్టెంట్ అన్ఇంపార్టెంట్ అనే తేడా లేకుండా ప్రతిదీ షేర్ చేసి డేటా అవగొట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ తప్పకుండా ఈ విధమైన యూజ్ ఉన్న మెసేజ్ని అందరికీ ఫార్వర్డ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పేరెంట్స్ అందరినీ చాలా జాగ్రత్తగా మంచిగా సంతోషంగా చూసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.